చట్టాలు ఎంత కఠినమైనా కామాంధుల్లో మాత్రం మార్పు రావటం లేదు. సమాజంలో మానవ మృగాల్లా సంచరిస్తోన్న కీచకులు అదును దొరికినప్పుడల్లా తమ కోరల్లో బంధించి ఆడవాళ్లపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల నుంచి మొదలుకొని ముదుసలి వాళ్ల వరకు అందరూ వాళ్ల కళ్లకు ఒకేలా కనిపిస్తున్నారు. వారి కామానికి అమాయకులు బలైపోతున్నారు. కాస్త చీకటి పడిందంటే వారి నుంచి తప్పించుకొని ఇంటి గడపలోకి అడుగు పెట్టే వరకు గండమే. ఇక చివరికి మానసిక వికలాంగురాలపై కూడా కనికరం లేకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు యూపీలో కామపిశాచులు. అయితే వారి నుంచి తప్పించుకోవటానికి ఆ బదిర యువతి రోడ్డుపై పెడుతున్న పరుగులు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ఒంటరి ఓ బదిర యువతి తన మాన ప్రాణాలు కాపాడుకోవటానికి పరుగులు పెడుతుంటే 4-5 బైకులపై ఆమెను ఆ రాక్షసులు వెంటాడుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా రికార్డు కాగా అవి చూసిన ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతోంది. ఈ దృశ్యాలను చూస్తుంటే ఇంకా ఆటవిక సమాజంలోనే ఉన్నామా అన్న సందేహం కలుగుతుంది. ఇక వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం తన బంధువు ఇంటి నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వస్తోన్న యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు కొందరు కామాంధులు. చీకటి సమయం కావటంతో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోన్న ఆమెను 4-5 బైకులపై కామాంధులు వెంటపడ్డారు. బదిర యువతి అయిన ఆమె వెంటనే విషయాన్ని గ్రహించి తన మాన ప్రాణాలను కాపాడుకోవటానికి రోడ్డుపై పరుగులు పెట్టింది. అయినా కానీ కనికరించని మానవ మృగాలు ఆమెను పోలీస్ అవుట్ పోస్ట్ సమీపంలోని పొదల్లోకి తీసుకుని వెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే ఎంతసేపైనా ఆ యువతి ఇంటికి రాకపోవటంతో బంధువులు ఆందోళనతో గాలించగా పోలీస్ అవుట్ పోస్ట్ సమీపంలోని పొదల్లో దుస్తులు చినికిపోయి స్పృహలేని స్థితిలో ఆమె కనిపించింది. వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి వైద్య పరీక్షల అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. బైక్ మీద వచ్చిన వ్యక్తి తన వెంట పడ్డాడని, అతని నుంచి రక్షించుకునేందుకు పరిగెత్తానని ఆమె తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు ప్రకటించారు. ఈ కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఉండే బంగ్లా సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. అదే సమయంలో యువతిపై జరిగింది సామూహిక అత్యాచారమని బాధిత కుటుంబం అంటోంది. ఈలోపు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజ్లో బైక్ మీద కొందరు ఆమెను వెంబడించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఆ ఫుటేజ్ని పరిశీలించి ఇప్పటిదాకా 2ని అరెస్ట్ చేశారు. ఇక ఈ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బదిర యువతిపై సామూహిక అత్యాచారాన్ని నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమాజంలో మానవ మృగాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయనటానికి ఈ సంఘటన నిదర్శనమని కామెంట్స్ పెడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఆ నీచులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.